వాస్తవానికి ఆ కేసులో నిందారోపణలు చాలా జరుగుతున్నాయి. అందులో నిజాలనేది ఎవరికీ తెలియదు. సో, నిజాలు తెలుసుకునే విధంగా అటు మంగ్లీ కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అందులో సుబ్బరాజు కానీ ప్రతి ఒక్కరు అందులో ఎవరైతే ఉన్నారో స్కామ్ చేశారో ముందుగా ఆ స్కామ్ చేసిన వాళ్ళకు శిక్ష పడాలి. గవర్నమెంట్ కూడా వాటన్నిటిని ఖండించాలి. వాళ్ళని పట్టుకొని కూడా వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేయాలి. అదేవిధంగా మంగ్లీ కూడా ఎవరైతే వాళ్ళకు స్కామ్కి ఉన్నారో లేరని చెప్తున్నారో అవన్నీ నిజాలు తెలియజేసే విధంగా సో యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి న్యాయ వ్యవస్థకి చెప్పే బాధ్యత వాళ్ళందరి పైన ఉంది. సో అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన ఉంది. ముఖ్యంగా అల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి అందరు ఖచ్చితంగా స్పందించి అందులో నిజమేంటి అబద్ధం ఏంటి చెప్పే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆమె ఉంది అని చెప్పడానికైతే అది డెప్త్గా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు అంటున్నారు కాబట్టి ఆమె వెంటనే స్పందిస్తే స్కామ్ గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆమె పేరు తీశారో ఆమె స్పందించి వెంటనే చెప్తే బాగుండేది. ఇంత విమర్శ వచ్చేది కాదేమో. ఆమె ఇంకోటి తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇందులో కేసుని వెరిఫై చేయడానికి ఒక మంచి ఆఫీసర్ని అప్పచెప్పి వాళ్ళందరినీ ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన మరి ఖచ్చితంగా కఠిన శిక్ష మళ్ళీ ఇట్లాంటి తప్పులు జరగకుండా. సో కొంతమందిని నమ్మి ఏదైనా చేస్తారు, చేసి భారీ పెట్టుబడులు పెడతారు. ఇలా మోసపోతే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే యాజ్ ఏ మంగ్లీ అయినా సరే, ఆయన అడ్వకేట్ అయినా సరే, మిగతా అందులో ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ముఖాముఖి కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఎవరు తప్పు ఎవరు అన్ని ఎలిగేషన్ చేస్తే కానీ తెలుస్తుంది. ఆమె అడ్వకేట్ కూడా ఆల్కహాల్ తీసుకొని కోర్టులోకి వచ్చారని చెప్తున్నారు. చాలా డ్రింక్ చేసి రాకూడదు కదా పోలీస్ స్టేషన్. ఆయన తీసుకోలేదని చెప్పేసి ఆయన వాదిస్తున్నాడు సుబ్బరాజు గారు. సో వాస్తవాన్ని చెప్పాలంటే ఇది ఒక అంతా డీటెయిల్ ప్లాన్గా వాళ్ళందరూ చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి దీనికి టైం పట్టినా కానీ ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మాత్రం శిక్షించాలి భయ్య. ఎందుకంటే వీళ్ళందరూ బాగానే ఉంటారు, వీళ్ళు కానీ మధ్యలో నష్టపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేకూర్చాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే మిగతా వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి.